సమ్మర్‌లో ఒంట్లో వేడిని తగ్గించి, బాడీ టెంపరేచర్‌ని బ్యాలెన్స్ చేయడానికి మెంతి కూర చాలా హెల్ప్ అవుతుంది. మరి అలాంటి మెంతి కూరతో చాలా సింపుల్‌గా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోయే ఒక మంచి గ్రేవీ కర్రీని చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక కట్ట లేత మెంతి కూరని బాగా క్లీన్ చేసుకొని కాడలతో సహా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో 1½ టేబుల్ స్పూన్ పల్లీల్ని, 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని ఆల్రెడీ కట్ చేసుకున్న మెంతి కూరని గూడా అందులో వేసి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతి కూర మగ్గే లోపల డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీల్ని, నువ్వుల్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తరువాత టొమాటో పీసెస్‌ని గూడా యాడ్ చేసుకొని తగినంత ఉప్పు, కారం, ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మెంతి కూరని, గ్రైండ్ చేసుకున్న గ్రేవీతో పాటుగా కొంచెమంత నీళ్ళని గూడా యాడ్ చేసుకొని మసాలాలన్నీ గ్రేవీకి పట్టేలాగా కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కొంచెమంత నెయ్యిని యాడ్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉండే మెంతి కూర గ్రేవీ రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి.